ఐదేళ్ల పాటు విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ పాలనా అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా అలాగే ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో సమావేశానికి ప్రతిపాదించారు. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా అంగీకరించారు. ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు 2 రాష్ట్రాల నుంచి 2 చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు 2 రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు. ఈ భేటీకి ముందు చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఈ అపరిష్కృత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురానున్నారు. రాజకీయంగా గురు శిష్యులైన చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. రేవంత్ గతంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ కు ఆహ్వానం అందిన ఆ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి కార్యక్రమంగా నిర్వహించడంతో ఆయన రాలేదు. అధికారికంగా 2 రాష్ట్రాల మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించాలన్న ఆలోచన ఇటీవల ఇరువైపులా వచ్చింది. దాని ఫలితమే ఈ సమావేశమని చెబుతున్నారు. ఈ భేటీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు, నిర్ణయాలపైన తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.